శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కంప్యూటర్ పెళ్లి. రచించిన వారు శారదా అశోకవర్ధన్ గారు. కథ విందాము. ఏవండి, ఇప్పటికి 15 రోజుల నుంచి కూర్చున్న చోటికి టీలు కాఫీలు పంపిస్తున్నాను. గంటలు గంటలు అలా దాని ముందు కూర్చుంటున్నారు. ఒక్కటి కుదరలేదా? అసలు మీరు నిజంగానే అన్నీ చూస్తున్నారా, లేక నా పోరు పడలేక అలా కూర్చుని చూస్తున్నట్టు నటిస్తున్నారా? కాఫీ కప్పు తెచ్చి కంప్యూటర్ టేబుల్ పక్కన పెడుతూ దండకం ప్రారంభించింది పరమేశ్వరి. అబ్బా, కాసేపు నీ గోల ఆపుపరా. గుక్క తిప్పుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నా బుర్ర పనిచేయలా విసుక్కున్నాడు సోమేశం. అదే అదే అనొద్దున్నాను. ఏమిటా పిలుపు పరా కురా అంటూ? చిన్నప్పుడు అలా పిలిస్తే ఎప్పటికీ అలాగే పిలవాలా ఏ? అందుకే మేనత్త కొడుకు ఒక మొగుడేనా అన్న సామెత పుట్టింది. అదే పై సంబంధం మనిషి అయితే పరమేసి ఈసి అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు. అసలు ఈ అమ్మమ్మలు బామ్మలు ఉన్నారే, వాళ్ళననాలి. వరస కలిస్తే చాలు ఉయ్యాల్లో పిల్లని పట్టుకుని నీకు పెళ్ళాం పుట్టిందిరా అని చెప్తూ ఉంటారు. ఆ కుర్రాడు ఏదో రబ్బరు బొమ్మని చూసినట్టుగా దాని కేసు చూసి బోసి నవ్వు నవ్వుతాడు. ఉయ్యాల్లో పెళ్లి కూతురు, చంకలో పెళ్లి కొడుకు. పెద్దయ్యాక వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని మాట్లాడదాం అన్న మాటే లేదు. అంతా వాళ్ళిష్టమే. కనడం, పెంచడం, పెళ్లి అంతా. ఆ తర్వాత మాత్రం వాళ్ళ అదృష్టం, వాళ్ళ కర్మ అని వదిలేస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి చూస్తూ, కలిసి ఆడుతూ, కలిసి పోట్లాడుతూ ఒక్కచోటే పెరిగిన వాళ్ళకి రోజుకి 10 సార్లు వీళ్ళు కాబోయే మొగుడు పెళ్ళాలు అంటూ ఉంటే ఇక జీవితంలో కొత్తదనం ఏముంటుంది? పెళ్లినాడు కూడా ఆ మాటలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల్లాగే ఉంటాయి. ఒక్క ఆ రోజు కొన్ని గడియలు తప్ప. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారే, పాత వైనే కొత్త సీసాలో అలాగా కట్టి కట్టి విడిచేసిన మాసిపోయిన గుడ్డల్లాగా విని విని విసిగిపోయిన పాత మాటలే. కాఫీ కప్పుతో మంచం మీద కూర్చుంటూ అంది పరమేశ్వరి. ఓయ్ ఓయ్, అయ్యిందా నీ దండకం? పిచ్చిదానా, నీకింకా బుద్ధి రాలేదే. ఇంకా చిన్న పిల్లవే. పరా అన్నా, పరమేసి అన్నా, ఈసి అన్నా పిలుపులో ఏముందే? పిలిచే గొంతులోని ఆర్ద్రత, అభిమానం, ప్రేమ అనేవి తామరతూడులో కనిపించని దారపోగులా ఉన్న నారలా ఉంటుందే. అదే అసలైన ప్రేమ. అది కనిపించదు కానీ హృదయాన్ని తాకుతుంది. డార్లింగ్, స్వీటీ అంటూ పిలవగానే సరా లోపల ఆర్ద్రత, అభిమానం లేని ఆ పిలుపు పెదవిపై పూసిన తీపి వంటకంలా నాలికతో దృష్టిస్తే క్షణం తీపి తగులుతుందే తప్ప నోట్లో ఉన్న కడుపులోకి జారిన వంటకం రుచిలా తనివి తీరుతుందా? చాలండి, నోరు విప్పితే చాలు ఉపమానాలు, ఉత్పోద్ఘాతాలు లెక్కలేనన్ని చెప్తారు. ఇది మనకి అలవాటైపోయింది. కాఫీ కప్పు నోట్లో పెట్టుకుని సిప్ చేస్తూ అంది పరమేశ్వరి. కరెక్ట్గా చెప్పావు పరా. నేనంటూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావు. నువ్వంటూ ఉంటావు, నేను వింటూ ఉంటున్నాను. అందుకే మనం హాయిగా 40 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నాం. లేకపోతే ఏముంది? నువ్వటు నేనిటు, విడాకులు విడిపోవడాలు అంతే. మూతి బిగించి ఇటు అటు వెక్కిరిస్తున్నట్టు తిప్పి మీరెన్ని చెప్పండి, నా కూతురికి మాత్రం విదేశీ సంబంధం మాత్రమే చేస్తాను. నా చిట్టి తల్లి ముద్దు ముచ్చటాలన్నీ తీరాలి. అది డాలర్లలో తేలిపోవాలి. లక్షాధికారైనా లవణమన్నమే కాని మేలిమి బంగారు మింగపోడు. ఊ ఆ అంటూ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ ఆట పట్టిస్తున్న సోమేశాన్ని కొరకొరా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరమేశ్వరి. అలిగితివా సఖీప్రియ, అలక మానవా అంటూ ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు సోమేశం. కళ్ళు పెద్దవి చేసి ఏమిటి పిచ్చి చేష్టలు ఉరిమింది పరమేశ్వరి. అమ్మో, సిగగాబట్టి సరిపోయింది. అదే అప్పట్లాగా జడగంటలు ఉంటే చేతి మీద ఈ పాటికి వాతలు పడేవి అంటూ వెనక నుంచి ఆమెని గట్టిగా పట్టుకుని చూడు ఈ కాగితం అంటూ చూపించాడు సోమేశం. విసుక్కుంటూనే చూసింది పరమేశ్వరి. ఇంద్రనీల్ వయస్సు 28 సంవత్సరాలు. నెలకి $25,000 సంపాదన. ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్. కులం ఏదైనా పర్వాలేదు, ఇండియన్ అయితే చాలు. చదువు డిగ్రీ ఉంటే చాలు. ఆస్తి పాస్తులతో సంబంధం లేదు. వెంటనే పెళ్లి జరిపించేయాలి. మళ్లీ వారం ఇండియాకొస్తున్నాను. ఢిల్లీలో వసంత్ కుంజ్లో గెస్ట్ హౌస్లో ఉంటాను. ఫోన్ నంబర్ వివరాలు ఇస్తున్న చోటికి ఫోన్ చేసి సంప్రదించొచ్చు.
పరమేశ్వరి కళ్ళు చెదిరిపోయాయి. వైకుంఠంలో విష్ణుమూర్తిలా అనిపించాడు ఇంద్రనీల్. తన కూతురు సరిత సాక్షాత్ లక్ష్మీదేవిలా అనిపించింది. ఏవండి, ఎగిరి గంతేసింది పరమేశ్వరి. 1, 2, 3 10 సార్లు చదివింది. ఉక్కిరి విక్కిరైపోయింది. ఏవండి, వారం రోజులవుతోంది. అతను ఢిల్లీకి వచ్చేసుంటాడు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మన వివరాలన్నీ చెప్పండి, లేకపోతే ఇంకెవరైనా కొట్టేస్తారు. ఈ మంచి అవకాశాన్ని తొందర చేసింది పరమేశ్వరి. అలాగే పరా, ముందు అతనిచ్చిన అడ్రస్కి అప్పుడే ఈమెయిల్ చేసేశాను. ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు సోమేశం. పరమేశ్వరి మురిసిపోతోంది. తన స్నేహితురాలు విజయ్ కూతురు టెక్సాస్లో ఉంది. శమంతకమణి కూతురు లండన్లో ఉంది. లలిత కూతురు ఆఫ్రికా. అబ్బా, తన కూతురు కూడా అమెరికాలో అప్పుడే పెళ్ళైపోయినట్టు, సరిత కడుపుతో ఉన్నట్టు, తాను సోమేశం పురిటికి అమెరికా వెళ్ళినట్టు కలలు కనేస్తోంది పరమేశ్వరి. ఇదంతా వింటున్న సరిత మనసులో కూడా కొత్త ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోన్లో ఇంద్రనీల్ దొరికాడు. గంటసేపు మాట్లాడాడు సోమేశం, వివరాలన్నీను. తర్వాత ఇంద్రనీల్ ఫోన్ చేశాడు. పరమేశ్వరి మాట్లాడింది. ఈసారి సరితని మాట్లాడించింది. మళ్ళీ తను మాట్లాడింది. ఈ వారంలోగా కొన్ని వందల సార్లు ఈ ఫోను ఆ ఫోను మోగింది. అన్ని ఫోన్లోనే పూర్తయ్యాయి. కేవలం ఒక్కసారి చూడాలన్న కుతూహలంతో సోమేశం పరమేశ్వరి సరితని తీసుకుని ఢిల్లీ వెళ్ళొచ్చారు. పరమేశ్వరికి రెక్కలొచ్చినంత సంతోషం. స్నేహితులందరికీ ఫోన్ చేసి చెప్పేసింది. సరిత అదృష్టానికి అందరూ మురిసిపోయారు. పెళ్లి 1 వారం రోజుల్లో చేద్దాము అనుకున్నారు. కానీ పెళ్లి కొడుక్కి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. టెక్సాస్ నుంచి కెనడాకి మారిపోయే అవకాశం. ఎప్పుడో కెనడాకి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఇంద్రనీల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లై చేస్తే ఆ ఉద్యోగం ఇప్పుడొచ్చింది. అందుకని అతను మార్చిలో ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు. మధ్యలో 1 నెలే కదా, సరేనన్నాడు సోమేశం గారు. పరమేశ్వరి ఆనందానికి అంతులేదు. అదృష్టం అంటే సరితదే. ఇంద్రనీల్కి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. అక్క చెల్లెళ్ళు లేరు. వేరే అన్నదమ్ముళ్ళు లేరు. మేనమామ గారింట్లో పెరిగి పెద్దయ్యి విదేశాలకి చదువు కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడట. ఇప్పుడు మేనమామ కూడా లేడట. మేనత్తతో అంత పెద్దగా సత్సంబంధాలు లేవట. ఇవన్నీ విన్నాక పరమేశ్వరికి సరిత అంత అదృష్టవంతురాలు మరొకరు లేరు అనిపించింది. ఢిల్లీలోనే ఒక మంచి రోజు చూసి హోటల్ అశోకాలో తాంబూలాలు పుచ్చుకున్నారు సోమేశం దంపతులు. ఈ సందర్భంగా ఇంద్రనీల్ సరితకి 20 తులాల బంగారం, 10,000 రూపాయల పట్టుచీర కొన్నాడు. పరమేశ్వరి 10,000 రవ్వల ఉంగరం తొడిగింది ఇంద్రనీల్కి. చక్కటి సూటు బూటు కొన్నాడు సోమేశం. ఆ రోజంతా ఇంచుమించు చిన్న పెళ్లిలాగే అనిపించింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన సోమేశం గారికి పరమేశ్వరికి చేతి నిండా పనులే. సరిత ఒక్కగానొక్క కూతురు వారికి. కొడుకు ప్రణవ్ ఇంకా చదువుతున్నాడు ఐఐటి ఖరగ్పూర్లో. ప్రతిరోజు షాపింగ్లే. ఒకరోజు నగలు, ఒకరోజు బట్టలు, ప్రతి నిమిషం స్నేహితులతో బంధువులతో పెళ్లి మాటలే. రోజొక క్షణంలా జరిగిపోతోంది. ఆ రోజు సోమేశం స్నేహితుడు పాపారావు వచ్చాడు బొంబాయి నుంచి. బొంబాయిలో పాపారావు పెద్ద ఇండస్ట్రియలిస్టు. బిజినెస్ మీద ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు స్నేహితులిద్దరూ కబుర్లతోటే కడుపు నింపుకున్నారు. దానికి తోడు పరమేశ్వరి చేసిన పిండి వంటలు జోడింపబడి భుక్తాయాసంతో మరిన్ని కబుర్లు. అందులోనూ అన్ని పెళ్లి కబుర్లే. పాపారావు తాను కెనడా కూడా వెళుతున్నాను అన్నాడు. వెంటనే తన కాబోయే అల్లుణ్ణి కలుసుకోమని ఇంద్రనీల్ అడ్రస్ ఇచ్చాడు. అల్లుడి కోసం తయారు చేసిన లడ్డూలు, మైసూర్పాకు పంపించింది పరమేశ్వరి. 2 రోజుల తర్వాత పాపారావు ఫోన్ చేశాడు కెనడా నుంచి. సోమేశం, పరమేశ్వరి ఆత్రంగా పరిగెత్తారు ఫోన్ దగ్గరికి. అంతే, సోమేశం మొహంలో కళ తప్పింది. మాటలు తడబడ్డాయి. పరమేశ్వరి కంగారుగా అతన్ని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. తన చేతిలోకి రిసీవర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది. పాపారావు చెప్తున్నాడు. ఒరేయ్, నువ్వు మోసపోయావురా. ఎప్పుడో పెళ్ళయ్యి ఇంద్రనీల్కి ఒక అమెరికన్ అమ్మాయితో పెళ్ళైపోయింది. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, పీటర్. వాడికి 4 ఏళ్లు. వాళ్ల ఇల్లు సంసారం చూశాను. నేను నీ స్నేహితుల్లా కాక ఒక బిజినెస్ మ్యాన్లా వెళ్ళి కలుసుకున్నాను. మాటల్లో నాకు అర్థమైందేమిటంటే, ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే అతనికి పెట్రేషియా అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది. అది పెళ్లికి దారి తీసింది. కొన్నేళ్లు ఆనందంగా జరిగిపోయింది జీవితం. రాను రాను అతనిలో అతని తెలుగుతనం బయటపడుతోంది. తన జాతి, తన అలవాట్లు, తన భోజనం గుర్తుకొస్తున్నాయి.
అవి తీర్చుకోవడం కోసం మరో సెటప్ పెడదాము అనుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ పెట్రేషియాతో సంబంధం తెంచుకోలేకపోతున్నాడు. పిల్లలు ప్రతిబంధకాలు. ఇదిరా సంగతి. పెళ్ళైన సరితని ఇండియాలోనే ఉంచేసేవాడు, లేదా సవతి సంగతి ఇక్కడికొచ్చాక చెప్పేవాడో మరి. ఏది ఏమైనా మీరు అదృష్టవంతులు. పెళ్ళైపోకుండానే విషయాలు తెలుసుకోగలిగారు. మరి వినలేకపోయింది పరమేశ్వరి. అమెరికా మోజు, పోటీతత్వం, పై మెరుగులు అన్నీ మంచులా కరిగిపోయాయి. శుద్ధమైన ప్రేమ, అభిమానాలు, బంధుత్వాలు, మానవ సంబంధాలు కళ్ల ముందు కదలాడాయి. చెంపల మించి జారుతున్న కన్నీళ్లు గుండెని తడిపేశాయి. ఏవండి అంది హీనస్వరంతో. పరా, బాధపడుతున్నావా? తప్పు. మనం సంతోషించాలి. పోటు పడకుండా బయటపడినందుకు. పాపారావు మన పాలిటి దేవదూత. లేకపోతే సరిత బతుకు ఏమైపోయేది? కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సోమేశం. అవునండి. ముక్కు మొహం తెలియకుండా ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న వాళ్ల సంగతి విని లేనిపోని ఆశలతో జీవితాలు పాడు చేసుకునేవాళ్లు నాలాగా ఎందరున్నారో. వాళ్ళందరికీ ఇది కనువిప్పు. అందుకే అయిన వాళ్ళనడిగి అందరి సమక్షంలో అన్నీ తెలుసుకుని మన పెద్దవాళ్లు పెళ్లిళ్లు చేసేవారు. అది చాదస్తంగాను సనాతనంగాను అనుకుని తీసి పారేస్తున్నారు ఈ రోజుల్లో. నిమిషాల్లో పెళ్లి, క్షణాల్లో విడాకులు. అందుకనే నేటి యువతకి పెళ్లంటే విరక్తి కలుగుతోంది. పెళ్లి లేకుండా బతకలేమా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది అంది భర్త గుండెల మీద వాలిపోతూ. అవును పరా అంటూ ఆమె తల నిమిరాడు సోమేశం. ఆ పిలుపు పరా అని ఆమెకు కొండంత ఊరటనిచ్చింది. ఆ పిలుపులో ఆప్యాయత, అభిమానం రంగరించిన అమృతంలా అనిపించింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో అతని కౌగిలిలో. గుండెలోని భారం తగ్గే వరకు, కన్నీరు తన మనసులోని మలినపు ఆలోచనలను కడిగి ప్రక్షాళనం చేసేంతవరకు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. ఈ కథ ఎవరిని ఉద్దేశించి చదివింది కాదు, రాసింది కాదు. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.